హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు ఫ్రీ జాబ్ అప్డేట్. సొసైటీ ఫర్ అప్లైడ్ మైక్రోవేవ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ అండ్ రీసెర్చ్ నుంచి జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. సో ఈ నోటిఫికేషన్ సంబంధించిన రిక్వైర్మెంట్ డీటెయిల్స్ని వన్ బై వన్ క్లియర్గా చూద్దాం. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి. పోస్ట్ నేమ్ చూసుకుంటే ప్రాజెక్ట్ ఇంజనీరింగ్ 4 వేకెన్సీస్ ఉన్నాయి. సీనియర్ ప్రాజెక్ట్ ఇంజనీరింగ్కి 1 వేకెన్సీ ఉంది. తర్వాత ప్రాజెక్ట్ సైంటిఫిక్ అసిస్టెంట్ ఏకి 7 వేకెన్సీస్ ఉన్నాయి. బికి 2 వేకెన్సీస్, సికి 2 వేకెన్సీస్. తర్వాత క్వాలిఫికేషన్ చూసుకుంటే ప్రాజెక్ట్ ఇంజనీరింగ్లో బ్యాచిలర్ డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి విత్ మినిమం 55% మార్క్స్తో. ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. తర్వాత జాబ్ డిస్క్రిప్షన్ అనేది క్యాండిడేట్స్కి ఈఎంసీ టెస్ట్ ల్యాబ్లో ఇంట్రెస్ట్ ఉండాలి, అలాగే వర్క్ చేసే ఎబిలిటీ ఉండాలి, అండ్ ఆర్ఎఫ్ అండ్ మైక్రోవేవ్ ఇన్స్ట్రుమెంటేషన్ పైన నాలెడ్జ్ ఉండాలి. సో జాబ్ డిస్క్రిప్షన్ అనేది అన్ని పోస్టులకి ఇదే విధంగా ఉంటుంది. తర్వాత సీనియర్ ప్రాజెక్ట్ ఇంజనీర్ పోస్ట్కి ఇంజనీరింగ్లో బ్యాచిలర్ డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి విత్ 55% మార్క్స్తో, అండ్ వర్క్ ఎక్స్పీరియన్స్ 3 years వరకు ఉండాలి. లేకపోతే ఎంఈ కానీ ఎంటెక్ కానీ కంప్లీట్ చేసి ఉండాలి, అప్పుడు వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది అవసరం లేదు. తర్వాత ప్రాజెక్ట్ సైంటిఫిక్ అసిస్టెంట్ ఏకి ఈసీఈలో డిప్లొమా కంప్లీట్ చేసి ఉండాలి విత్ 55% మార్క్స్తో. ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. తర్వాత ప్రాజెక్ట్ సైంటిఫిక్ అసిస్టెంట్ బికి ఈసీఈలో డిప్లొమా కంప్లీట్ చేసి ఉండాలి విత్ 55% మార్క్స్తో. వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది 3 years వరకు ఉండాలి. ప్రాజెక్ట్ సైంటిఫిక్ అసిస్టెంట్ సికి ఈసీఏలో డిప్లొమా కంప్లీట్ చేసి ఉండాలి విత్ మినిమం 55%తో. వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది 8 years ఉండాలి. తర్వాత శాలరీ చూసుకుంటే ప్రాజెక్ట్ ఇంజనీర్ పోస్ట్కి 34,000 per month ఉంటుంది. తర్వాత సీనియర్ ప్రాజెక్ట్ ఇంజనీర్కి 37,500 per month ఉంటుంది. తర్వాత ప్రాజెక్ట్ సైంటిఫిక్ అసిస్టెంట్ ఏకి 23,500 ఉంటుంది. అసిస్టెంట్ బికి 27,000 per month ఉంటుంది. అసిస్టెంట్ సికి 31,500 per month ఉంటుంది. తర్వాత అప్పర్ ఏజ్ లిమిట్ చూసుకుంటే ప్రాజెక్ట్ ఇంజనీరింగ్కి 28 years ఉండాలి. తర్వాత సీనియర్ ప్రాజెక్ట్ ఇంజనీరింగ్కి 30 years ఉండాలి. ప్రాజెక్ట్ సైంటిఫిక్ అసిస్టెంట్ ఏకి 25 years ఉండాలి. అసిస్టెంట్ బికి 30 years ఉండాలి. అసిస్టెంట్ సికి 40 years ఉండాలి. తర్వాత కాంట్రాక్ట్ డ్యూరేషన్ చూసుకుంటే 2 years వరకు ఉంటుంది. ఇన్ కేస్ మీ ప్రాజెక్ట్ అనేది ముందుగా అయిపోతే మీ కాంట్రాక్ట్ కూడా ముందుగానే అయిపోతుంది. తర్వాత రిటన్ టెస్ట్, ఇంటర్వ్యూ, స్కిల్ టెస్ట్ ఆఫ్లైన్లోనా ఆన్లైన్లో అనేసి ఈ యొక్క వెబ్సైట్లో అప్డేట్ చేయడం జరుగుతుంది. టెస్ట్ యొక్క డేట్ చూసుకుంటే పిఈ ఎస్పీ పోస్టులకి 23rd ఉంటుంది. పిఎస్ఏ పోస్టులకి 24th ఉంటుంది. రిపోర్టింగ్ టైం చూసుకుంటే 9 AM నుంచి 9:30 AM లోపు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఇంటర్వ్యూ వెన్యూ చూసుకుంటే సెంటర్ ఫర్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎన్విరాన్మెంటల్ ఎఫర్ట్స్, ప్లాట్ నెంబర్ 40, ఏపీఐఐసి ఇండస్ట్రియల్ పార్క్, ఐఐఎం రోడ్, గంభీరం, అనంతాపురం, విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్. ఈ లొకేషన్లో ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క అప్లికేషన్ లాస్ట్ డేట్ చూసుకుంటే 15th June 2026లో ఉంటుంది. తర్వాత రిక్వైర్మెంట్ డాక్యుమెంట్స్ చూసుకుంటే ఆన్లైన్ అప్లికేషన్తో పాటు డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, ఎస్ఎస్సి మార్క్ షీటు, ఇంటర్మీడియట్ మార్క్ షీటు, ఐటీఐ సర్టిఫికేటు, ఎన్సీవీటీ సర్టిఫికేటు, క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ మార్క్స్ సర్టిఫికేటు, ఎగ్జామ్ మార్క్స్ ఫర్ ఆల్ ఇయర్ సర్టిఫికేటు, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్, తర్వాత ఎస్సీ ఎస్టీ కేటగిరీ సర్టిఫికేటు, తర్వాత ఓబీసీ కేటగిరీ వాళ్ళు నాన్ క్రిమి లేయర్ సర్టిఫికేటు, పీడబ్ల్యూడీ కేటగిరీ వాళ్ళు డిజేబిలిటీ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. క్యాండిడేట్స్ ఎవరు కానీ అప్లికేషన్స్ ని పోస్ట్ ద్వారా సెండ్ చేయకూడదు. క్యాండిడేట్స్ వాళ్ళ యొక్క ఒరిజినల్ డాక్యుమెంట్స్ తో పాటు 1 set ఫోటో కాపీ తీసుకెళ్లాల్సి ఉంటుంది. తర్వాత సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి వాళ్ళ యొక్క ప్రాజెక్ట్ సైట్స్లో ఎక్కడైనా జాబ్ పోస్టింగ్ ప్రొవైడ్ చేయొచ్చు. సో ఆ ప్లేస్లో వర్క్ చేయాల్సి ఉంటుంది. సో ఇది ఈ నోటిఫికేషన్ సంబంధించిన రిక్వైర్మెంట్ డీటెయిల్స్. సో ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ కోసం మన ఫ్రీ జాబ్ అప్డేట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే బెల్ ఐకాన్ని ఎనేబుల్ చేసుకోండి. అలా ఎనేబుల్ చేయడం ద్వారా మేము వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.